మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? మనం స్పెషల్ గా పాన్ ఇప్పుడు కొనుక్కుని తినం గానీ ఇలా ఫంక్షన్ లో పెడితే మాత్రం అస్సలు వదలం. అంతేకాదు ఇంకోటి ఎక్స్ట్రా కూడా పట్టుకుపోతాం. మీరు అంతే కదా? అంతే కదా? నేనీ పాన్ చేయడాన్ని ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకున్నా, కానీ రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో దీని ప్రాసెస్ చూస్తే అబ్బా ఇంతేనా అనిపించింది. అండ్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా దొరకలేనివేమీ కాదు. ఒకవేళ మనకి లోకల్ మార్కెట్స్ లో దొరకపోయినా మన ఆన్లైన్ యాప్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే మన హీరో ఇంగ్రీడియంట్ బీటల్ లీఫ్, అదే మన తమలపాకు. ఈ తమలపాకు కాడైతే లీఫ్ సెంటర్ వరకు తుంచేసుకోవాలి. నెక్స్ట్ అయితే సున్నం. సున్నం అంటే వైట్ వాష్ కి యూజ్ చేసే సున్నం కాదు, ఇట్స్ ఎడిబుల్ లైమ్, స్లేక్డ్ లైమ్, అదే తినే సున్నం. ఇంకా నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాచు. చాలా మంది దీన్ని కాసు అని పిలుస్తారు. యాక్చువల్ గా ఈ కాచు అనేది అకేషియా క్యాటచూ అనే చెట్టు కండంతో అయితే తయారు చేస్తారు. అందుకేనేమో దీన్ని కాచు అని పిలుస్తారు. ఈ చెట్టుని తెలుగులో అయితే నల్ల సండ్ర చెట్టు అని పిలుస్తారు. ఈ కాచు కిల్లీకి డిస్టింక్ట్ టేస్ట్ తో పాటు సున్నంతో కలిసి మంచి బ్రైట్ రెడ్ కలర్ ను కూడా ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే టూటీ ఫ్రూటీ. ఇది మనకి చాలా కలర్స్ లో దొరుకుతుంది, ఇంకా మిక్స్డ్ కలర్స్ లో దొరుకుతుంది. ఇది మన చాయిస్. నెక్స్ట్ అయితే గుల్కన్. దీన్ని రోజ్ జామ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ గుల్కన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. రోజ్ పెటల్స్ ని, రాక్ షుగర్ ని, అదే మన పటిక బెల్లాన్ని లేయర్స్ లా ఒక గ్లాస్ జార్ లో వేసి 2 to 3 వీక్స్ సన్ డ్రై చేస్తే గుల్కంద్ అయితే తయారైపోతుంది. నార్త్ ఇండియన్స్ అయితే ఈ గుల్కంద్ ని వాటర్ లో కలుపుకొని సమ్మర్ లో బాడీ హీట్ తగ్గించుకోవడానికి అయితే తాగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ అయితే షుగర్ కోటెడ్ సోప్. మనకి ఇది అవైలబుల్ గా లేకపోతే మనం నార్మల్ సోప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ పాన్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ బీటల్ నట్, అదే వక్క. ఈ వక్కనైతే చాలా లో క్వాంటిటీలో యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా వగరుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డ్రైడ్ ష్రెడెడ్ కోకోనట్, అదే ఎండబెట్టిన కొబ్బరికూరు. అండ్ నవడేస్ ఈ డెస్కేటెడ్ కోకోనట్ కూడా మనకి చాలా కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. మనం ఇష్టం వచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ పాన్ లో మనం అడిషనల్ గా చిన్న కార్డమం, అదే యాలక్ పండు కూడా వేసుకోవచ్చు. వీళ్ళైతే యాడ్ చేయలేదు. ఇంకా అంతే, ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం మనం స్కిల్ఫుల్ గా నీట్ గా ఈ పాన్ ఫోల్డ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఓల్డెన్ డేస్ లో పెద్దవాళ్ళు తమలపాకి సున్నం, కాచు, చెక్క పెట్టుకొని ప్రతిరోజు భోజనం తర్వాత తినేవారంట. ఇప్పుడు ఈ కిల్లీలో ఇంత ఇంప్రూవ్డ్ వర్షన్ వచ్చింది. ఇప్పుడు నాకేమనిపించిందంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు భోజనం తర్వాత ట్రెడిషనల్ గా ఇలా కిల్లీ చేసిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. నాతో పాటు మీరు కూడా ట్రై చేస్తారేమో అని ఈ వీడియో అయితే అప్లోడ్ చేసి పెడుతున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇంతకీ మంచి ఫీస్ట్ తర్వాత, అదే విందు తర్వాత ఈ కిల్లీని తప్పనిసరిగా ఎందుకు ఇస్తారో తెలుసా? ఎందుకంటే ఈ విందుల్లో మనకి వెరైటీస్ లో ఆప్షన్స్ ఎక్కువ ఉండి అవసరం కన్నా ఎక్కువ లాగిస్తాం కాబట్టి. మనం పీకల దాకా తిండిది సాఫీగా అరగడం కోసం, అండ్ తిన్న చాలా రకాల స్పైసెస్ వల్ల బ్యాడ్ బ్రెత్, అదే నోటి దుర్వాసన రాకుండా ఉండడం కోసం, అండ్ ఎక్కువ తినడం వల్ల మన కడుపులో మంట అండ్ యాసిడ్ రిఫ్లెక్సెస్ తగ్గించడం కోసం. సో ఈ మీఠా పాన్ అయితే బెస్ట్ ఇండియన్ ట్రెడిషనల్ డెజర్ట్ అని అయితే చెప్పొచ్చు. సో ఈసారి మీకు ఏ విందులో అయినా డెజర్ట్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నా ఈ కిల్లీని వేసుకోవడం మాత్రం మర్చిపోకండి.